ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక అద్భుతమైన నువ్వేం చేయొద్దు. ఈసారి మిత్రం ఓన్ కూడా ప్లాన్ చేసాం. అసలు ఏం చేస్తారు? సినిమా పేరు చెప్పి అందరిని థియేటర్ రప్పిస్తాం. సినిమా వేసే చీకట్లు అంతా ఎవరి దగ్గర స్టోర్ ఉందో చూసుకుని కనిపెట్టి పట్టుకుపోతాం. అంతే. సరే, గుడ్ లక్. అరే ఈ థియేటర్ కి అందరూ వస్తారు. ఇక్కడికి స్పెషల్ షో వేస్తున్నాం కదా, వచ్చిన తర్వాత అందరం చెక్ చేద్దాం. కంపల్సరీ మనకు స్టోన్ దొరికేస్తుంది. అదేందా? ఫస్ట్ ఎవరు వస్తుంది చూద్దాం. రాడ ఫస్ట్ ఇది వచ్చింది ఏంట్రా? అదే కదా, దీన్ని చెక్ చేయాలా? ఇంటికి వెళ్ళిపో. ఈ డోర్ చూసా, ఇందులో పడతావు ఎందుకు నువ్వు? లోపల ఏముంది ఎందుకు? పప్పలు. దేనికి? అమ్మ కూడా తెచ్చుకున్నావా? బ్రేక్ లో తినడానికి తెచ్చుకున్నాను. బేకరీలో తెచ్చుకోవాలి. మొత్తం బేకరీ అంతా తేగకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఏంటి రానితో లేదా? రాను, వెనక్కి వెళ్ళిపో. కరెంట్ పోయింది అనుకో, లోపల అబ్బాయి చేయలేస్తారు. అబ్బాయిలు చేయలేస్తారా? పట్టేసింది. చేయలేస్తారా? పక్కేస్తారు. అందుకే వచ్చాను. ఇప్పటివరకు ఎవరో ఇట్లేదు, కనీసం థియేటర్ అయినా. నువ్వేమయ్యద్దులే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారబ్బా? టచ్ చేసా పో. నువ్వు దగ్గరికి వచ్చి టచ్ చేసి చెప్పాలి కదా. నేను టచ్ చేసా పో అన్నా కదా. ఎందుకు? దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, మాట్లాడితే సర్వనాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడు. మట్టే. ఇక్కడ ఏ సినిమాలు వేస్తారు? ఏ సినిమాలు వేస్తారు అంటే నీకు కావాల్సిన వెళ్ళిపో. ఇక్కడ అబ్బాయిలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అమ్మాయిలా నీలాగా ఉంటారు అందరూ. వెళ్ళిపో. ఎవడో వస్తున్నాడు రా. అదే దొరికేస్తుంది. ఒక నిమిషం చేయలేస్తారన్నారు. అమ్మాయి వచ్చింది. అమ్మాయి కాదు, అది అబ్బాయి. వేస్తే చూడు కొంచెం పోయిన తర్వాత అదే వేస్తుంది మెల్లగా. ఏం చేస్తున్నారు? పట్టుకోరా. దేనికి? నేను చెక్ చేయాలి. మనిషివా పశువా? లోపలికి వస్తే చెక్ చేస్తారంటే రెండు మూవీస్ కి మేము ఏం చేస్తాం? నార్మల్ గానే కదా వచ్చేది. అయినా చెక్ చేయాలి మేము. సార్, ఈ ఎక్స్ప్రెషన్ ఏదో తేడాగా ఉంది. వెనక చెక్ చేయాలా? చెయ్యి. నేను చెక్ చేస్తాను. నువ్వు వద్దు, నువ్వు కూర్చో. నువ్వు చెక్ చేయి, వెనక చెక్ చేయి. బాబు భలే ఉంది. కొంచెం సార్ ఈ సైడ్ చెక్ చేయి. సైడ్ ఎందుకురా? చెక్ చేయి, ఏమన్నా ఉంటదేమో. ఏమన్నా ఉందా అండి? ఈ సైడ్ చెక్ చేయి. అలా ఏంటి ఇలా చెక్ చేయి. ఏంట్రా అందరూ తేడాగా ఉన్నారు? తేడాగా ఉన్నారు. ఇంకెవరు వస్తారు? స్టోన్ ఎక్కడ ఉందంటో? వీడి దగ్గర ఉండదంటావా? వీడి దగ్గర లేదనుకుంటా ఖచ్చితంగా. ఇదిగో చెకింగ్ పేరు చెప్పి టచ్ చేసావంటే బాగోదు. నువ్వు మామూలుగా బాలేవు. ఎప్పుడు వస్తారు? చెయ్యడంగా నువ్వు కూర్చో, పంపిస్తాను ఇద్దరిని. అరే కాదు, నువ్వు కింద చెక్ చేయడం మర్చిపోయావు. హే సిరి, వాట్ ఇస్ టుడేస్ వీక్? ఏంటి సిరి అన్నారు, కొంచెం నెంబర్ ఏమిస్తారా? అది అమ్మాయి కాదండి. ఆంటీ అనే పర్లేదు ఇవ్వండి. అసలు మనిషే కాదండి, మెషిన్. అది మిషన్. మాకు కావాల్సింది అదే. ఆ మిషన్ నెంబర్ ఇవ్వండి చెప్తా. 9848. ఏంటి మీరు ఇవన్నీ చెక్ చేస్తున్నారు? ఫస్ట్ మీరు ఈ ఊరికి వచ్చారు కదా. ఊరికి వచ్చాం. ఇక్కడ అసలు కరెంట్ లేదు, కరెంట్ వేపియండి. రోడ్ లేవు, రోడ్లు వేపియండి. వాటర్ లేవు, వాటర్ వేపియండి. అంతేకాదు ఇంకోటి ఉండదు, అది కూడా వేయించాలి. ఏంటది? నీకు మొహం లేదా పెట్టించాలి. ఎదుగుచో. ఏంట్రా అంటే ఏ సినిమాలు ఆడుతున్నాయి ఇక్కడ? ఆ సినిమాలే. ఆ సీన్లు ఉంటాయా? ఏ సీన్లు? ఏ సీన్లు? అదండి కామెడీ సీన్లు. ఉన్నాయిలే. ఓకే ఉంటాయి కదా, కామెడీ పక్కన కానీ ఆ సీన్లు ఉంటాయా? నీకు ఏ సీన్లు కావాలి నాకు అర్థమైంది. నా మొబైల్ చూసుకెళ్ళి. ఏంట్రా ఇప్పుడు వచ్చారేంటి? మావాడు ఏడుస్తున్నాడండి. దేనికి ఏడుస్తున్నాడు? బాల్ కావాలంటున్నాడు. ఏ బాలు? ఉప్పల బాలు.
మా దగ్గర బాల్ ఉంది, కాకపోతే ముందు వేరేది యాడ్ చేసుకోవాలి. బడికి పోతున్నాడు అండి. ఏ బడికి పోతున్నాడు? చేతబడికి పోతాడంట. చేతబడికి పోతాడంట. చెప్పండి, ఇంతకీ ఏంటి ప్రాబ్లం? ఇంతకీ నీ పేరేం పేరు? శిల్ప. ఇంతకీ ఎక్కడ ఉంటారు మీరు? విజయవాడ ఉంది కదా, అక్కడ ఒక బెంచ్ సర్కిల్ ఉంది కదా, అక్కడ నుంచి 3వ వీధిలో 4వ ఇల్లు. అడ్రస్ చెప్పా అని అటు సైడ్ రాకు, సరేనా? అసలే నేను పొద్దున 9 నుంచి నైట్ 9 వరకు ఇంట్లో ఉండను. నైట్ 9 నుంచి మార్నింగ్ 10 వరకు ఇంట్లోనే ఉంటా. నేనున్న టైంలో మాత్రం అస్సలు అటువైపు రాకు, సరేనా? ఇదేంటి మొత్తం అడ్రస్ చెప్పింది, మళ్ళీ రావద్దంటదేంటి? బాబు సినిమా హీరోయిన్ వస్తుంది చూడండి ఫస్ట్. ఏంటి పాత సినిమా చూపిస్తున్నా? ఇది ఎప్పుడుదో బొమ్మ. ఇందులో హీరోయిన్ పిచ్చిది, అలా గెంతుంటది. గెంతుండు. ఈ సినిమా పేరేంటి? గాలోడా. నేను ఈ సినిమా రిజెక్ట్ చేస్తున్నా. మాకు శ్రీలీల కావాలి. శ్రీలీల కావాలా? శ్రీలీల గారు ఒకసారి. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మళ్ళీ చుట్టేస్తావే. ఓ మై బేబీ, నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ, నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ. ఈవిడేదో పడుతుంది. అక్కడ అంత కష్టపడి డాన్స్ చేస్తే దున్నపోతున్నా పడుకుంటావు అయితే. చెయ్యేస్తారని పడుకున్నాను, చెయ్యి ఇప్పుడు కూడా వేయట్లేదు. నేను ఎందుకు సినిమాకి వచ్చి? టికెట్ డబ్బులు సినిమాకి వచ్చా, నాకేం తెలుసు. పారిపోతున్నారే. అవి నా కోడిగుడ్లు స్నాక్స్ కోసం తెచ్చుకున్నాను. మీరు నా కోడిగుడ్ల దొప్పుకొస్తారా? నా కోడిగుడ్ల దొప్పుకొస్తా. వాడు మొత్తానికి మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు. మరి ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? కొంతమంది పేర్ ఎప్పుడు కూడా మన ఫేవరెట్ గా ఉంటారు, అలా రామ్ ప్రసాద్ గారు అండ్ రోహిణి గారు. అండ్ వర్ష, తర్వాత మన విజయ, వాళ్ళు ఆల్ ఆఫ్ యూ ఆర్ థరోలీ ఎంజాయ్. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.